దీపు చంద్రదాస్ బంగ్లాదేశ్లో ఒక మామూలు ఫ్యాక్టరీలో ఒక వర్కర్. ఇతను తప్పేంటంటే హిందూగా పుట్టడమే. అందుకని అక్కడ ఉన్న మెజారిటీ పీపుల్ అయిన ఇస్లామిస్టులు అతన్ని ఈడ్చుకొచ్చి కొట్టి బతికుండగానే చెట్టు కట్టేసి చంపేశారు. అసలు ఏం జరిగిందంటే బంగ్లాదేశ్లో ఎలక్షన్స్ రాబోతున్నాయని అక్కడ ఉన్న పొలిటికల్ యూత్ లీడర్ అయిన ఉస్మాన్ హడ్డీ ఇండియా నార్త్ ఈస్ట్ లో ఉన్న 7 సిస్టర్స్ ని బంగ్లాదేశ్ మ్యాప్ లో జాయిన్ చేసి అక్కడ ఉన్న యూత్ ని రెచ్చగొట్టారు. మన ఇండియా వల్లనే స్వాతంత్రం తెచ్చుకున్న బంగ్లాదేశ్ ఇప్పుడు ఇండియానే దోచేద్దాం అనుకున్నారు. తర్వాత అక్కడ ఎవరో గుర్తు తెలియని వ్యక్తి ఈ ఉస్మాన్ హడ్డీని చంపడం జరిగింది. అతన్ని చంపిన వాళ్ళు మన ఇండియాలో దాక్కున్నారని యాంటీ హిందూ, యాంటీ ఇండియా అని ప్రొటెస్టులు చేసి ఇండియా హై కమిషన్ మీద ఇంకా అక్కడ ఉన్న హిందూస్ మీద అటాక్స్ చేస్తున్నారు. ఇందులో భాగంగానే ఈ హిందూ అయిన దీపు చంద్రదాస్ ని అతి కిరాతకంగా చంపేశారు. ఇక్కడ పాలస్తీన్ లో ముస్లిమ్స్ చనిపోతున్నారని సేవ్ గాజా, సేవ్ పాలస్తీన్, ఆల్ ఐస్ అండ్ రాక్ అండ్ ట్వీట్స్ స్టోరీలు పెడుతున్నా అదే జనం ఇప్పుడు హిందూస్ కి ఇంత అన్యాయం జరుగుతుంటే ఎందుకు ఎవరు మాట్లాడలేదు? అంటే వాళ్ళవే ప్రాణాలు, పక్కనే ఉన్న బంగ్లాదేశ్ లో ఉన్న హిందూస్ ప్రాణాలు కదా. పాకిస్తాన్ నోడేమో ఇండియాకి వచ్చి మన హిందూస్ ని చంపాడు, ఇప్పుడేమో బంగ్లాదేశ్ లో మన హిందూస్ ని చంపుతుంది. రేపు ఇండియాలో ఉన్న హిందూస్ కూడా ఇదే గతి పడుతుంది. మొత్తం 197 కంట్రీస్ లో హిందూస్ కి మిగిలింది ఇండియా మాత్రమే. ఇక్కడ నుంచి కూడా మనల్ని తరిమి కొట్టి ఇంకెక్కడికి వెళ్ళలేము. కాబట్టి సెక్యులర్ హిందూస్ అయిన మీరు ఇప్పుడైనా కళ్ళు తెరిచి చూడండి ఈ లోకంలో ఏం జరుగుతుందని. కాబట్టి మన ధర్మాన్ని, మన దేశాన్ని, మన కల్చర్ని, మనని మనం కాపాడుకునే బాధ్యత మన చేతుల్లోనే ఉంది. సెక్యులరిజం అనే పేరుతో మీ కళ్ళని మీరు మూసుకొని కూర్చోకండి. జై శ్రీరామ్, జై హింద్.